నా పేరు రాముడు. నేను త్రేతాయుగ రాముణ్ణి కాదు, కలియుగ పరశురాముణ్ణి, మాజీ నక్సల్ని. చట్టానికి కళ్ళు లేవంటారు, కానీ నిజానికి నక్సలిజానికే కళ్ళు లేవు. ప్రజల వైపు యుద్ధం చేస్తూ ప్రజల్ని కష్టపెడుతుంది. అందుకే అర్థం లేని ఆ యుద్ధాన్ని వదిలేసి ప్రజల్లో మార్పు రావాలని నేను వస్తున్నా. ఒక చాయ్. చిచా, ఈ రాజకీయాలు మొత్తం కంపేర్ అబ్బాయి. పదవి కోసం ఒకటి మూతులు లాగుతూ ఉంటే ఇంకోటి సంకలు లాగుతూ ఉంటాడు. చెప్పాలంటే మన రాజకీయాలు వ్యభిచారం ఒక్కటేరా బాయ్. వాళ్ళేమో గంటకు కస్టమర్ని మారుస్తారు, వీళ్ళేమో రోజుకో పార్టీ మారుస్తారు. దీని అమ్మ ఇండియన్ పాలిటిక్స్ పిచ్చి బాయ్. అరే లేరా బాయ్, ఓ నచ్చినట్టు బతుకుతుండు. మన దేశమే గట్లుంది. డ్రగ్స్ తీసుకుంటేనేమో కేసు అంటారు, మందు కొడితేనేమో ఫైన్ అంటారు. దీనమ్మ జీవితం సగ పోర్లను కూడా కామెంట్ చేయనియరు. గదే ఫారెన్ కంట్రీస్లో అయితే డ్రగ్స్ లీగల్ తెలుసా? అవునరా, రోడ్డు మీద బఠానీలు అమ్మినట్టు కూడా డ్రగ్స్ అమ్ముతారు. అనవసరంగా ఈ దేశంలో పుట్టినాం రా బే. గదే దేశంలో పుట్టితే ఏం ఎంజాయ్ చేసుకోలేం తెలుసా? గమాల గురించి పక్కన పెట్టుకొని గీమాలు చూడు కిక్కిస్తుంది. తీరా బాబు జీవితం. ఈ మత్తు రోజు కావాలంటే కెమెరాలో బంధించాల్సిందే మామ. ఫస్ట్ పాలిటిక్స్ని కామెంట్ చేశారు. క్లాస్లో కూర్చొని పాఠాలు వినే స్టూడెంట్స్ కదా, అసెంబ్లీలో జరిగే రాజకీయాల గురించి వీళ్ళకేం తెలుస్తుందని వదిలేశా. తర్వాత దేశాన్ని కామెంట్ చేశారు. జాతీయ గీతం పాడటం ఆపేశారు, జెండా వందనం చేయటం మానేశారు. దేశభక్తి గురించి చెప్పే పెద్దవాళ్ళు లేక కుర్రాళ్ళందరూ ఇలా తయారయ్యారు, పోను పోను తెలుసుకుంటారని వదిలేశా. తర్వాత అమ్మాయిని కామెంట్ చేస్తారా? కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఏమన్నావురా? మాల అదిరిందా? మాలరా? మనుషులరా, ఆడాలరా, మాలంటారా? నువ్వేమన్నావురా? మత్తెక్కిస్తుందా? ఆ మత్తు రోజు కావాలా? ఆడవాళ్ళని రోడ్ల మీద తిరగనివ్వరా? కెమెరాలతో షూట్ చేస్తారా? ఇప్పుడిప్పుడే కదరా ఆడవాళ్ళు వంటగదిని వదిలేసి బయటకు వచ్చి తిరుగుతున్నారు. మళ్ళీ వాళ్ళని వంటగదిలోకి పంపించేస్తారా? ఎవరికి పుట్టారా మీరు? కుక్కలకి గాడిదలకి కాదుగా, ఆడవాళ్ళకే కదా. మీరెవరికైతే పుట్టారో ఆ తల్లి ఒక ఆడది, మీతో పాటు పుట్టే మీ తోబుట్టు ఒక ఆడది.
చిన్నప్పటి నుంచి నీకు అన్నం తినిపించిన ఒక ఆయా కూడా ఆడది. స్కూల్లో మీకు పాఠాలు చెప్పిన మీ టీచర్ ఒక ఆడది. పెళ్లి చేసుకున్నాక తన సుఖాల కన్నా నీ సుఖ సంతోషాలు ముఖ్యమని ఎన్నో త్యాగాలు చేసే మీ భార్య ఒక ఆడది. భార్య కడుపున పుట్టి నువ్వు మగాడివి అని అందరికి చెప్పే మీ బిడ్డ ఒక ఆడది. ఇలా పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఆడది లేకపోతే మన జీవితమే లేదు కదరా. అలాంటి దేవతల్ని ఎలారా కామంతో చూస్తున్నారు? ఒక మనిషికి జన్మనిచ్చే కాపీ రైట్స్ కూడా ఆడవాళ్ళకి ఇచ్చాడు ఆ దేవుడు. మన మగజాతిని కని పెంచి పోషించి ప్రయోజకుని చేసే ఆడవాళ్ళని గౌరవించారా? ఆడదంటే ఆఫ్టర్ ఆల్ కాదు, ఆడదంటే ఆల్ ఇన్ ఆల్. సారీ అన్నా, సారీ. ఇంకెప్పుడలా ప్రవర్తించాను నా తప్పంతా తెలుసుకున్నామన్నా. తప్పైందన్నా, ఇంకెప్పుడలా ప్రవర్తించాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఉన్న అమ్మని ఎలా గౌరవిస్తామో రోడ్డు మీద ఉన్న అమ్మాయిని కూడా అలానే గౌరవించాలి. స్త్రీలను గౌరవిస్తే మన దేశాన్ని కూడా గౌరవించినట్లే. ఏం బ్రో పొద్దున్నే మందుగిన కొట్టినవా ఏంది? ముగ్గురు పోతున్న బండి మీద లిఫ్ట్ అడుగుతా అన్నావు, ఏడ కూర్చుంటావు బే? సారీ సార్, చూసుకోకుండా అడిగేశాను. కానీ సార్, ఇలా బైక్ మీద ట్రిబుల్స్ వెళ్ళడం చాలా తప్పు. ఇద్దరు బైక్ మీద వెళ్ళండి, ఒకరి దిగి ఆటోలో వెళ్ళండి. అదే మమ్మల్ని ఆపి లిఫ్ట్ అడుగుడే తప్పు, మళ్ళీ ట్రాఫిక్ రూల్స్ నేర్పిస్తున్నావురా? ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మీ మంచికే చెప్తున్నా. ఇలా ట్రిబుల్స్ వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి. ఇవాళ రేపు ఎవరా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతుంది? ఫస్ట్ వాళ్ళు అవమని చెప్పు, తర్వాత నేను అవుతా. ఇంకోటి ఫాలో అయ్యాకే నేను అవుతా అనుకోవటం వల్ల ఎవ్వరు రూల్స్ పాటించడం లేదు. ఇలా ఫాలో అవ్వకుండా ట్రిబుల్స్ వెళ్తూ తాగి డ్రైవ్ చేస్తూ మీరు చేస్తున్నారు, ఇంకొకరిని చంపుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల మన దేశంలో ప్రతి 3 నిమిషాలకు ఒకరు చేస్తున్నారు. ఏటా 5 లక్షల మంది చేస్తున్నారు. ఇంకొకరితో నీకు పనిలే, ముందు నువ్వు ఫాలో అవ్వు, అర్థమైందా? ఏంది వేయుడు? అరే ఏమ్రా దమ్కి ఇస్తున్నావా? మా అన్నోరు ఎరికెనారా? మస్తాన్ వలి పాత బస్తీకే కొత్త డాన్. మీ అన్న పాత బస్తీ వలైతే ఏంది, పంజాగుట్ట పులైతే ఏంది, ఇవాళ మీ ముగ్గురిని ఈ బైక్ మీద ఇంటికి వెళ్ళనివ్వను. అంత తప్పువారా సాలే? అవురా, ఫాలోగా ఏం బిక్తావు? ట్రిగ్గర్ నొక్కాక గన్లో నుంచి వచ్చే బుల్లెట్ని, కోపం వచ్చాక స్పెట్స్ తీసిన నన్ను ఆపటం ఎవ్వడి తరం కాదు. జనాలు 2 రకాలు. కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది తంతే వింటారు. వినేవాడికి చెప్తాను, విననోని తంతాను. ఇలాగైనా సరే మార్చటానికి నేను వస్తున్నా. అడగమన్నాను కదా అని వదిలేమని అడగకు, ఇంకేదైనా అడుగు. Inviting directors, musicians, scriptwriters, actors, cinematographers and all other talent to be a part of our community, Runway Reel, where talent takes off. We help you with all your production needs and expenses. Please send in all your inquiries to takeoff@runwayreel.com
Also follow us on Facebook for further updates at www.facebook.com/runwayreel.